క్యాబినెట్ సంబంధించి నిన్న ఉద్యోగస్తులకు కానీ ఇటు పెన్షన్లకు కానీ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉద్యోగ సంఘాల జేసీ నాయకులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు నిన్న క్యాబినెట్ సంబంధించి? మీకు ఒక తీపి కబురు కూడా రేవంత్ సర్కార్ అయితే అందజేసిన పరిస్థితి. సో ఎట్లా వస్తున్నారు? మీ ద్వారా ముందు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి వారి క్యాబినెట్కి రాష్ట్ర జేఏసీ పక్షాన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 12-13 సంవత్సరాల నుంచి మరి ఆ రోజు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు మరి వారు చెప్పిన మాట నుంచి ఈరోజు నిన్న తీసుకున్న నిర్ణయం మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషమైన విషయం. హెల్త్ కార్డు రావడం, మరి ముఖ్యంగా పెన్షనర్స్ చాలా వాళ్ళకు అవస్థ పడుతున్న మాట వాస్తవం. అయితే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలుగా రాష్ట్ర జేఏసీగా మా సెక్రటరీ జనరల్ గారు, మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ జగదీష్ అన్న గారు, సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ అన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మరి మా దగ్గర ఉన్న జేఏసీ భాగ్యస్వామ్య సంఘాలన్నీ కూడా 206 సంఘాలు మరి ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రధాన కార్యదర్శి గారిని, జీఏడీ సెక్రటరీ గారిని అందరినీ కూడా కోరడం జరిగింది. వారందరూ కూడా మరి అన్ని విషయాలు బేరీస్ వేసుకొని ఇచ్చారు. మరి మిగతా అన్ని అంశాలలో కూడా హెల్త్ డైరెక్టరేట్ విషయం, డైరెక్టర్ అది వైద్య విధాన పరిషత్ పేరు మరి దాని పేరు మార్చి సెకండరీ హెల్త్ పెట్టడం కూడా చాలా సంతోషకరం. మరి దాదాపు దాని ద్వారా కూడా 15 నుంచి 16 వేల మంది ఉద్యోగులు 010 ద్వారా జీతభత్యాలు తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని నిరూపించుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులను సౌది తల్లి ప్రేమ చూపెడుతుందన్న ఆ మాట ఉండే, కానీ ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని విషయాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ఈ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు మోయడంలో కానీ అన్ని విషయాలలో కూడా సహకరిస్తాం. ఇన్సూరెన్స్ విషయంలో కూడా మరి చాలా సాహసం చేసి నిర్ణయం తీసుకున్నారు. మరి మిగతా అన్ని అంశాలలో కూడా మా రాష్ట్ర సెక్రటరీ జనరల్ గారు ఏలూరు సీనన్న గారు మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడతారు. మొత్తానికైతే మీ ద్వారా ప్రభుత్వానికి సదా రుణపడి ఉంటామని, అన్ని విషయాలలో మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటిస్తామని తెలియపరచుకుంటూ మా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అతి త్వరలో జేసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మిగతా విషయాలు వారు చెప్తారు. కాబట్టి మా కృతజ్ఞతలు తెలియపరుస్తాం. అన్న చెప్పండి, మీరు నిన్న తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతమంది అటు ఉద్యోగస్తులు కానీ ఇటు పెన్షనర్లు కానీ ఎంతమంది సేవలు అయితే తీసుకోబడుతున్న పరిస్థితి? ముందుగా యావత్ తెలంగాణలోని 15,20,000 మంది ఉద్యోగుల కమ్యూనిటీ, అదేవిధంగా 206 సంఘాలు, టీజీజేఏసీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి సార్కి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్కి, వారికి ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీలో ఉన్న గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం వేసిన ఆఫీసర్స్ కమిటీ ఉన్న నవీన్ మిట్టల్ సార్కి, లోకేష్ గారికి, వారందరికి కూడా యావత్ ఉద్యోగుల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఫస్ట్ పెట్టిన 57 డిమాండ్లు, తర్వాత కలిపిన 7 డిమాండ్లు కలిపితే 64 డిమాండ్లలో 2 డిమాండ్లు నిన్న మాకు ఫ్రూట్ఫుల్ అయినాయి. అది ఎంతవరకు మోడాలిటీస్ ఉన్నాయి ఏంటనేది పూర్తి స్థాయిగా మా ట్రస్ట్ కమిటీ ఉన్నప్పుడు అవి మేము కూర్చొని చర్చించుకుంటాం. కానీ ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా ఉద్యోగుల తరఫున తల వంచి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే జనరల్గా ఉన్న డిఏలు రావాల్సినయో, పిఆర్సీనో, పెండింగ్ బిల్సో మా రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన రైట్ అది. ఈరోజు కాబట్టి రేపు కొట్లాడి తెచ్చుకుంటాం, అవసరమైతే లీగల్గా ఫైట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు అక్కడ దాకా మమ్మల్ని పోనివ్వరు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మాకు టచ్లో ఉన్నారు, చెప్తున్నారు. కాబట్టి అవి ఏదైనా సాధించుకుంటాం. ఇది చారిత్రక ఒప్పందం. హెల్త్ కార్డ్స్ అనేది గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఉద్యోగులకు హెల్త్ వచ్చింది. కొంతమేరకు రీఎంబర్స్మెంట్ అని, హెల్త్ కార్డ్స్ అని గత ప్రభుత్వంలో కూడా ట్రస్ట్ అని ఇట్లని వచ్చినాయి, ఫ్రూట్ఫుల్ కాలేదు. ఈసారి పూర్తిగా మొత్తం మొదటి ఫేజ్లో వర్కింగ్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా పెన్షనర్స్ కలిపి సుమారుగా 7 లక్షల మంది ఎంప్లాయీస్కి, 17 లక్షల కుటుంబాలు సుమారుగా అందరికి కూడా 2-3 రోజుల్లోనే స్టార్ట్ అవుద్దని నిన్న పొంగులేటి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు కూడా లాంచ్ చేస్తాం, మేము బడ్జెట్ సమావేశం లాంచ్ చేస్తున్నారు. వారందరికీ కూడా అందరి ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంతోపాటుగా మరొక పెద్దది వైద్య విధాన పరిషత్ 1986 ఆ ప్రాంతంలో అటానమస్ బాడీగా ఉన్న వైద్య విధాన పరిషత్, ఏపీ వైద్య విధాన పరిషత్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉంది. ఈరోజు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. మా మెయిన్ డిమాండ్ అది.
మా మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసే ఉద్యోగుల యొక్క మెయిన్ డిమాండ్ మాకు కూడా 010 గవర్నమెంట్ శాలరీస్ రావాలి, మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించాలనే దాని మీద నిన్న తీసుకున్న కీలక నిర్ణయం డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కింద తీసుకున్నారు. దానికి మా డాక్టర్ల తరపున, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తరపున కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీంతో పాటుగా మూడోది, ముఖ్యమంత్రి గారు సింగరేణి కాలరీస్, ఆర్టీసీ, అదేవిధంగా ట్రాన్స్కో, జెన్కో ఇట్లా మిగతా పబ్లిక్ సెక్టార్ కంపెనీస్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్స్కి కూడా 1.02 crore ఇన్సూరెన్స్ అనేది ఒకటి వితౌట్ ప్రీమియం, అంటే ఎంప్లాయీస్ నుంచి ప్రీమియం లేకుండా మా శాలరీ అకౌంట్స్ ద్వారా అవి కూడా మొడాలిటీస్ రావాలి ఇంకా పూర్తిగా, అది కూడా మేము స్వాగతిస్తున్నాం. దాంతోపాటుగా నిన్న చేసిన 4వది 10 lakhs అనేది 60 years లోపు ఉన్న 10 lakhs వరకు మేము బీమా, అంటే సహజ మరణానికి కూడా 10 lakhs అదనంగా ఎంప్లాయీస్కి మామూలుగా వచ్చే బెనిఫిట్స్తో పాటుగా అది కూడా ఇస్తామని నిన్న అనౌన్స్ చేశారు. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వాన్ని మాకు రావాల్సిన పిఆర్సీ, పెండింగ్ బిల్స్ మెయిన్ ఉన్నాయి, ఈ 2 మేజర్గా ఉన్నాయి. మా పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు, వీటిపైన కూడా కలుస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ రేపో, ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ జేఏసీ తరఫున కలిసి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఇంకా మిగతా రావాల్సిన వాటిపైన కూడా ఇంకా 2.5 years అయిపోయింది, కొన్ని వరకు సాధించుకున్నాం. మిగతా వాటిపైన కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్త ఉద్యోగులకి బెనిఫిట్ అయ్యే విధంగానే జేఏసీ ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఇటీవల కాలంలో చాలామంది పెన్షనర్స్కి సంబంధించి వైద్యం అందక చనిపోయిన పరిస్థితి, మొన్న ఖమ్మంలో కూడా ఒక రిటైర్డ్ ఎస్ఐ కూడా చనిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా ఎంతమంది యూజ్ అవుతుంది? సో ఎట్లా ఉండబోతుంది? దీనికి సంబంధించిన ఏమన్నా వచ్చాయా, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఫామ్ చేస్తారా? ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఎంపీఎన్ఎల్ హాస్పిటల్లో 652 అని చెప్పారు. 1998 ప్రొసీజర్స్, అంటే సంబంధించిన వ్యాధులకు సంబంధించిన వాటన్నిటికి కూడా గతంలో ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రస్తుతానికి డ్రాఫ్ట్ తయారు చేశారు. ఫస్ట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న సంఘాలు, వాటితో పాటుగా కొన్ని మేజర్ సంఘాలతో కలిపి ట్రస్టులో 6 ఉద్యోగ సంఘాలకి, 2 పెన్షన్ సంఘాలకి ఇస్తూ 8 మందిని సభ్యులుగా చేర్చడం జరిగింది. 186 జీవో, ఆ జీవోలో ఉన్న దాని ప్రకారం ఆఫీసర్స్ 8 మంది ఉంటారు, చైర్మన్గా సిఎస్ గారు ఉంటారు. ఏ మోడాలిటీస్ తయారు చేయాలన్నా, ఏది చేయాలన్నా మా ఉద్యోగులకి కింది లెవెల్లో కొంత అసంతృప్తి, అపనమ్మకం ఉన్నది. బిల్స్ రావట్లేదు, మేము సేవింగ్ చేసుకున్న జీపీఎఫ్ లేదు, గ్రాట్యుటీ రావట్లేదు, ఇది 1.5 అనేది మీరు బేసిక్లో పెట్టి 528 crores పెట్టారు. దీని మీద కొంత అపనమ్మకం ఉన్నమాట వాస్తవం. కానీ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ట్రస్ట్ ఉద్యోగ సంఘాలు, పెన్షన్ సంఘాల చేతిలో ఉంటుంది. 7.5 lakhs ఎంప్లాయీస్కి ప్రస్తుతం ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే అన్నారు, మ్యాక్సిమం నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో లాంచ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నాకు తెలిసి March 1 నుంచి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఫర్దర్ ఇట్లాంటి జరగకపోవచ్చు, అది కూడా మేము చెప్పాము. లిమిట్ కూడా 10 lakhs, ఆరోగ్యశ్రీకే దానికి 10 lakhs ఉంది, 10 lakhs వరకు మినిమం ఉండాలి. అది కూడా వన్ టైం 1 person. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్యామిలీ అనే డెఫినేషన్ బట్టి 4+2 4+4 అనేది ఇది ఉండాలి. ఆప్షన్ కూడా అడిగాము మేము. ఇవన్నీ మొడాలిటీస్ వస్తాయి, వచ్చిన తర్వాత దాన్ని మాట్లాడుతున్నాం. ఎట్లా ఉండబోతుంది? ఒక కింది స్థాయి ఉద్యోగ అటెండర్కు ఒకటే రూలు, ప్లస్ పైన చీఫ్ సెక్రటరీ వరకు ఏదైనా అయితే ఒకటే లాగుంటుందా, లేకపోతే డిజిగ్నేషన్ బట్టి ఏమన్నా ఇచ్చేది ఏమన్నా చేంజ్ అవుతూ ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? బేసిక్ 1.5 అనేది అందరికీ సమానమే. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ బేసిక్ కూడా 1,50,000 ఉంటుంది. కొత్తగా జాయిన్ అయిన గ్రూప్ 1 ఆఫీసర్ కూడా 50,000 ఉంటుంది. 1.5 అనేది ఏదో ఒక మోడాలిటీ తీసుకోవాలి కాబట్టి అది తీసుకున్నారు. తదుపరి అది చేంజ్ చేసే అవకాశం ఉందని సిఎస్ గారు క్లియర్గా మీటింగ్లో చెప్పారు. దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ అనేది అందరికీ కామన్ ఉంటుంది. లేదు ఈ రూమ్స్ కానీ, స్పెషల్ రూమ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఏమైనా ఉంటే మా ఉద్యోగ సంఘాలు చేసిన ప్రతిపాదన మీదనే మార్పులు ఉంటాయి తప్ప కొత్తగా మార్పులు చేయడానికి వీలు లేదు. అది మేము కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటాం. సో ఓకే, హెల్త్ కార్డు సంబంధించి అయితే మీరు విజయం సాధించారు. బట్ నెల ఇచ్చే 700 కోట్లు సరిపోవట్లేదు. ఉద్యోగ సంఘాలు కానీ, లేకపోతే అంటే కింది స్థాయి నుంచి వచ్చే వరకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఇవి. ఇంకా డబ్బులు ఇస్తే బాగుంటుంది మాకు పెన్షనర్లకు కానీ, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించి గవర్నమెంట్తో ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. ముఖ్యమంత్రి గారు కూడా పోయినసారి మాకు కలిసినప్పుడు క్లారిటీ ఇచ్చారు. మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి 700 కోట్లతో పాటుగా మీరు అడిగిన 1,500 కోట్లు అడుగుతున్నారు, ఎంతో కొంత రిజెక్ట్ చేస్తామంటే మేము చెప్పింది 700 కోట్లు ఇది రొటీన్గా ఎంప్లాయీస్కి ఇచ్చేది ఇవ్వండి. ఇందులో పెన్షన్స్ కూడా ఇస్తున్నారు. ఫర్దర్ ఇచ్చే 700 కోట్లు మొత్తం కూడా పెన్షనర్స్ గ్రాట్యుటీ, కమిటేషన్ వాళ్ళకి సంబంధించి క్లియర్ చేస్తేనే నమ్మకం ఒకటి వస్తుంది. అందులో వాళ్ళంతా వృద్ధాప్యంలో ఉన్నారు,
పెన్షనర్స్కి పిల్లల మ్యారేజ్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కొంతమంది చనిపోతున్నారు. వీటన్నీ చెప్తే కంపల్సరీ కన్సిడర్ చేద్దామన్నారు. మాకు కూడా కొత్తగా ఇప్పుడు ఎంప్లాయీస్కి మేజర్ డిమాండ్ డిపార్ట్మెంట్ వైజ్గా ఇండివిజువల్గా ఉన్న సంఘాలు కాకుండా టీజీఈ జేఏసీగా ఉన్న డిమాండ్లో మొదటిది పెండింగ్ బిల్స్, రెండోది పీఆర్సీ. ఈ రెండింటిపైనే మేజర్ ఉంటుంది. వీటిపైనే సీఎం గారితో మాట్లాడతాం. దాని మీద కూడా స్పష్టమైన హామీ గ్యారంటీగా తీసుకుంటాం. మనతో పాటు కొంతమంది రిటైర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఉమాదేవి గారు, మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తున్నారు ముఖ్యమంత్రి నిన్న కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి ఏం చెప్తారు? టీజీఈ జేఏసీ పక్షాన నిన్న హెల్త్ కార్డుల పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి ఈ హెల్త్ కార్డుల విషయంలో ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఎందుకంటే ఉచిత హెల్త్ కార్డుల ద్వారా వచ్చిన ఉపయోగం ఏం లేదు. తర్వాత రీఎంబర్స్మెంట్ వలన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వచ్చిన లాభం ఏం లేదు. కాబట్టి మా భాగస్వామ్యంతో పాటు ప్రభుత్వం ఇచ్చే చందాను రెండింటిని జమ చేసి మరి మంచి వాతావరణంలో ఎలాంటి నగదు తీసుకోకుండా ప్రైవేట్ ఆసుపత్రులు స్వేచ్ఛాయుతంగా ట్రీట్మెంట్ చేయాలన్న ఒక సంకల్పంతో మేము దీనిపై ప్రభుత్వానికి పలుమార్లు జేఏసీ పక్షాన వినతులు ఇవ్వడం చేత మరి ఈరోజు ప్రభుత్వం మరి దానిపైన నిర్ణయం తీసుకోవడం విషయంలో మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు కొంతమంది రిటైర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మేడం, మీకైతే చాలా హ్యాపీ న్యూస్ నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది రిటైర్ ఎంప్లాయీస్ వైద్యం అందక చనిపోయిన పరిస్థితి. సో ఇలాంటి బెనిఫిట్స్ దానికి సంబంధించి ఏం చెప్తారు? మేము ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ అండి, తెలంగాణ గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్. నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉందండి. రాత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్లో మాట్లాడుతున్నప్పుడు మేము ఎవరం కూడా నిద్రలు పోకుండా వినడం జరిగింది. మేము అది గ్రూప్లో కూడా అందరికి పెట్టుకుని చాలా హర్షం వ్యక్తం చేశారు. పెన్షనర్స్గా చాలామందికి చాలా బెనిఫిట్ అవుతుందండి. మీరు అన్నట్టుగా చాలామంది ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది హెల్త్ కార్డు లేకుండా. మేజర్ ఇష్యూస్ మీద కానివ్వండి, ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఎంతెంతో బిల్స్ వస్తున్నాయి, అందరికీ తెలిసిందే. దీనివల్ల గవర్నమెంట్కి మా ఉమెన్ పెన్షనర్ అసోసియేషన్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వాళ్ళకి ఎల్లవేళలా మేము వాళ్ళకు రుణపడి ఉంటాం. మేము మా వంతు ఇది గవర్నమెంట్కి కూడా మేము అన్ని విధాలా సహకరించుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కటే ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే దీన్ని మంచి సామరస్యంగా నడిచిపోయేలా చేయాలా. కొంతమందికి మనకు అసంతృప్తిగా ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కూడా మన జేఏసీ నాయకులందరూ కూడా వారిని సమన్వయపరుచుకొని ముందుకెళ్తారు. ఆ నమ్మకం మాకుంది, మాకందరు కూడా. ఎందుకంటే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు కాబట్టి దాంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ఏం చేస్తారేమో అన్న బాధతో ఉన్నారు. దాన్ని మన జేఏసీ నాయకులు కానివ్వండి, మాకు తెలిసిన వాళ్ళని కూడా మేమందరం సమన్వయపరుచుకొని దీనికి ఓకే చెప్పాలని కోరుకుంటున్నాము. ఇది నిజంగా ప్రభుత్వానికైతే మేము తల్లులుగా మా దీవెనలు ఎప్పుడు ప్రభుత్వానికి ఉంటాయి. వైద్య విధాన పరిషత్ నుంచి కూడా మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది నాయకులు. చెప్పండి మేడం, మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది నిన్న కేబినెట్ నిర్ణయానికి సంబంధించి? నా పేరు శైలజ, నేను టీఎన్జిఓ ప్రచార కార్యదర్శిని, మరి వైద్య విధాన పరిషత్ కో చైర్మన్ కూడా. టీవీవీపీ జేఏసీ మరి టీఈజేఏసీ అనుబంధంతో అనేక సార్లు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ అన్నవాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. జగదీష్ అన్న, ఏలూరు సీనన్న గారు, ముజీబ్ గారు. సో మాకు ఇదివరకు ఏంటంటే 010 వేతనాలు అందక హెల్త్ కార్డ్స్ ఉండేవి కావు, ఏమీ ఉండేవి కాదు, చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే వాళ్ళం. అటువంటిది ఈరోజు నిన్న గౌరవ హెల్త్ మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో నిన్న ప్రకటించడం జరిగింది. దశాబ్దాల కళ 1986లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ అనౌన్స్మెంట్ చేసినందుకు నేను ఇవాళ హెల్త్ మినిస్టర్ గారు పొద్దున కేక్ కటింగ్ కూడా జరిగింది. కృతజ్ఞతలు జేఏసీ తరపున, టీవీవీపీ తరపున కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారికి, అలాగే సెక్రటరీ జనరల్ ఏలూరు సీనన్న గారికి, ముజీబ్ భాయ్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న క్యాబినెట్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో చాలా వరకు అటు ఉద్యోగ సంఘాలు కానీ ఇటు పెన్షనర్ సంఘాలు కూడా చాలా హ్యాపీ అవుతున్న పరిస్థితి. ఈరోజు ఈవినింగ్ కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా హెల్త్ కార్డుకు సంబంధించి చాలా వరకు ఉద్యోగ సంఘాలు కానీ అటు రిటైర్డ్ పెన్షనర్ సంఘాలు కానీ చాలా వరకు కొట్లాడుతున్నా. సో ఇప్పటికీ నిన్నటికైతే క్యాబినెట్ అయితే నిన్న తీసుకున్నాం. ఆ నిర్ణయం వల్ల చాలామందికి దాదాపు 17 లక్షల కుటుంబ సభ్యులకు సంబంధించి అంటే ఏదైతే ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ దాదాపు 17 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. సో ఇటీవల కాలంలో వైద్యం అందక రిటైర్ అయిన ఉద్యోగులు కూడా చాలా వరకు చనిపోయిన పరిస్థితి. సో ఇప్పటి నుంచి ఆ పరిస్థితి రాదు. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి. ఇప్పుడు ఇచ్చే 700 కోట్లు సరిపోవట్లేదు. సో దానికి సంబంధించి కూడా త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి ఆ డిమాండ్స్ మీద కూడా ముఖ్యమంత్రిని ఒక సానుకూల నిర్ణయం తీసుకునేంత వరకు ప్రభుత్వం మీద
ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి కానీ లేకపోతే ఒక స్నేహపూర్వక డిమాండ్ కూడా చేస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేల్ కోసం టీఎన్యూ ఆఫీస్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.